జగన్మోహన్ రెడ్డి గారు భూతం అంటండి. ఆయన చెబుతున్నాడు ఆ భూతాన్ని మేము రానియం అనేటువంటి మాట. సింగపూర్ వెళ్ళాడంట, దావోస్ వెళ్ళాడంట. ఆయన చెబుతున్నాడు, నేను చెప్పిన మాటలు కాదు. దావోస్ వెళ్తే పెట్టుబడి రాలా. ఎందుకు రాలేదంటే మళ్ళా భూతం వస్తుందేమో అని అంటున్నాడంట. అక్కడ ఈయన పెట్టింది భూతం అని పేరు. భూతం మళ్ళా వస్తుందేమో, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తాడేమో అని అంటున్నారంట. అక్కడ సింగపూర్ వెళ్ళాడంట, వాళ్ళు కూడా అంతేనంట. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు భూతం వస్తాడేమో మేము రామంటున్నారంట. వాళ్ళకి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తిరిగి ఎన్నికలు పెడితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు చెప్పినట్టుంటే మనం దెబ్బతింటాము అనేటువంటి భావన సింగపూర్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కి, దావోస్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కి అర్థమైపోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పారనేది తేట తెల్లమైనటువంటి అంశం కాదా చెప్పని అడుగుతా ఉన్నా. అది చూసే కదా నీ భయం ఇవాళ.